చూడుము గెచ్చేమని ఇలాంటి పాటలు, చక్కని పాటలు పాడాం. చాలా సంతోషం. అలాగున ప్రభువారు ఆత్మను తండ్రికి అప్పగించేశారు. అప్పగించినప్పుడు ఏమి జరిగిందన్న సంగతులు చదువుకుందాం. లోకాసు వార్త 24వ అధ్యాయము 46 వరకు చదివాం. 47 నుంచి నేను చదువుతున్నాను, మీరందరూ శ్రద్ధగా ఆలకించాలి. లోకాసు వార్త 23వ అధ్యాయము 47 నుంచి. ప్రభువారు ప్రాణం విడిచారు గొప్ప కేక వేసి. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయ్యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూసి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనని వెంబడించిన స్త్రీలను దూరముగా నిలిచుండి వీటిని చూచుచుండిరి. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెప్పుడునూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరుచు దినము, విశ్రాంతి ధ్యాన ఆరంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలాగుంచబడినో చూసి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చెప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. యేసు ప్రభువారు సమాధి ఎలా జరిగిందన్న సంగతి మాత్రం మీకు జ్ఞాపం చేస్తున్నాను. శిలువ మీద ప్రభువారు మరి శిలువ మరణం పొంది ఉన్నారు. పొందినప్పుడు మరి అలాగా విడిచిపెట్టేస్తారా? విడిచిపెట్టరు కదా. అందులో మంచివాడు, నీతిమంతుడు, సజ్జనుడు అనేటువంటి అరిమతయి యోసేపు. అప్పుడు శిలువ మీద ప్రభువారు ఉంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి పొంతి పిలాతు దగ్గరకు, అయ్యా ఆ దేహాన్ని ఇమ్మని అడిగాడు. ఎవరు మడితే అలా అడిగితే ఇస్తారా? ఎవరు? ఈ అరిమతయి యోసేపు అనే ఆయన మరి పెద్దల సభలో సభ్యుడు. సన్హెద్రిన్ సభని 70 మంది ప్రధాన యాజకునితో కలిసి 71 మంది యేసుప్రభు వారు మరి ఆ తీర్పు చెప్పారనమాట. వాళ్ళు అబద్ధ సాక్షులతోటి దేవుని కుమారుడు అని, అది దైవదోషులు అన్నారు. అన్నీ మనం వినేసాం. మళ్ళీ నేను ఆ విషయానికి వెళ్ళను. కాబట్టి మొత్తం మీద ఆ సన్హెద్రిన్ సభలో సభ్యుల్లో ఈయన ఒకడు అరిమతయి యోసేపు. ప్రభువారికి తీర్పు జరుగుతూ ఉంటే బాధపడిపోతున్నాడు. సత్యం చెబుతామంటాడని నిలబడదామనుకున్నాడు, కానీ మరి ఒక్కడి మాట ఏమి చెల్లదు. అలా ఊరుకున్నాడు అనమాట. ఆయనతో పాటు నికోదేమనే ఒక ఆయన ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు మొత్తం యేసుప్రభు వారికి మరి ఫేవర్గా ఉండేవాడు. వీళ్ళిద్దరు ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు. వీళ్ళు కూడా సభలో ఉన్నారు, కానీ ఆ న్యాయ సభలో వీళ్ళిద్దరూ మాట్లాడలేదు. మాట్లాడకుండా ఏం చేశారంటే, ఎలాగా సిలువ వేసి చంపేస్తారు, సిలువకు అప్పగించేస్తారు వీళ్ళని చెప్పేసి సమాధి చేశారు. సమాధి కార్యక్రమంలో ఉన్నారు వీళ్ళు. చూడండి, ఇంకో వాక్యం చదువుతాను. యోహాను సువార్త 19వ అధ్యాయం. అనురాధ గారు చెప్పినప్పుడు ప్రభువారు ప్రాణాన్ని అప్పగించేసాడు తండ్రికి. అప్పుడు మరి బళ్ళిముతో ఒకడు ప్రక్కలో పొడిచేసాడు. ఆ సంగతి కూడా ఇక్కడ రాశారు యోహాను సువార్తలో. యోహాను సువార్త 19వ అధ్యాయం 36 నుంచి కూడా చదువుతున్నాను. ఆ చదివిని మీరు వినడమే. యేసుప్రభు వారికి ఎలా జరిగింది ఆ సమాధానం. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగాను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను.
మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడనూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండిన గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఇలాగా యేసు ప్రభు వారి యొక్క మరి దేహాన్ని సమాధి సిలువ మీద ఉంటే పర్మిషన్ అడిగారు గవర్నర్ గారిని. వారు అడిగారు పర్మిషన్. ఎవరు అడిగారంటే వీళ్ళ కూడా జడ్జిలే, 2 జడ్జిలు. మొత్తం 71 మంది జడ్జిలు ఉంటారు. ప్రధాన జడ్జి కాకుండా ఆ సభ్యులంటే జడ్జితో సమానం. 2 జడ్జిలు ఆయన్ని అడిగారనమాట. ఎవరిని? పిలాతునయ్యా దేహం ఇమ్మన్నారు. జడ్జిలు అడిగినప్పుడు చేయవలసిందే. అప్పుడు ఆ దేహం ఇచ్చారు. యేసుప్రభు వారు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. ఆ గొప్ప కేక వేసినటువంటి మరి ఎలా కేక వేశాడు, సమాప్తమైందన్నటువంటిది ఒక పాట, ఒక పల్లవి చరణం పాడిన తర్వాత నేను 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఒకటి పాడాను కదా, ఒకటి పాడిన పాట ఇది. ఇందాక మీరు పాడిన పాటలన్నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఉన్నాయి. 2207వ పాట పాడుతున్నాను. యేసుప్రభు వారు గొప్ప కేక వేసి, అంటే అలాగ నలిగిపోయాడు, ఇక బాధ ఎక్కువైపోయింది. గొప్ప కేక వేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. 207వ పాట శిలువ మరణం. ఎంత గొప్ప బొవ్వ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప బొవ్వ పుట్టెను, యేసునకు కల్వరి మెట్టను. సంతసముతో సిల్వగొట్ట సూర్యుడంధకారమాయెను. సూర్యుడంధకారమాయెను. శాంతమాయెనటంచు పలుకుచును, ఆ రక్షకుడు తన స్వంత విలువ ప్రాణమును వీడెన్. ఇంతలోనొక భటుడు తనద ఈటెతో ప్రభు ప్రక్కబడువగా, చెంత చేరే పాపులను రక్షించు రక్తపు ధార గారెను. రక్షించు రక్తపు ధార గారెను. ఎంత గొప్ప బొవ్వ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను. ఇలాగనమాట గొప్ప కేక వేశాడు. దానితో శాంతమాయనటంచు, శాంతి అని ప్రభువారు ప్రార్థన చేశాడు అనమాట. ఆకారిని దేవునికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని వచ్చున్నానని ప్రార్థన చేశాడు. ఆకారం మాట ప్రార్థన చేసి ప్రాణాన్ని అప్పగించేశాడు. ఆ గొప్ప కేక చక్కగా ఈయన పాట రాశాడు. అలాగన ప్రభువారు ప్రాణం విడిచారు. అప్పుడు సిలువు దగ్గర ఉన్నటువంటి స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే ఉందట. ఎక్కడా? సిలువు దగ్గర. వాళ్ళ అమ్మగారు ఎలా ఏడ్చిందో ఒక పాట పాడుతున్నాను. అమ్మ చచ్చిపోయినప్పుడు ఏడుస్తుంది కదమ్మా, తల్లి ఏడుస్తుంది కదా. తల్లి ఎలాగ నువ్వు ఏడ్చిందో ఒక మహాభక్తుడు జాషువా గారు, ఈయన పేరు జాషువా, గుర్రం జాషువా చక్రవర్తి అని, ఆ తల్లిగారు ఆ ఏడ్చిన పాటలు రాసినందుకే కేంద్ర ప్రభుత్వం వారు బహుమతి ఇచ్చారు ఈ పుస్తకాన్ని. క్రీస్తు చరిత్ర. తల్లి శోకం ఎలా ఏడ్చిందో మరియ. ఎలా ఏడుస్తుందంట, కుమారుడా పాపులకు బ్రతుకులుండగా పాపము లేనట్టి నీకు బ్రతుకులు లేవా? నా పట్టి
నా సల్పిన పాపమే నీ జీవితమును భక్షించినదా. అంటే పాపులందరూ బ్రతుకుతున్నారు, నువ్వే పాపం చేయలేదు, నీకు బ్రతుకు లేదా అని అలాగ దుఃఖపడ్డదనమాట. మళ్ళీ ఏమంది, క్షమించుము తండ్రి, వీరమాయకులు తెలియజాలరు అభము శుభమునంచు, అమృతము వర్షించిన నీ క్షమారుణము. అమృతము లాంటి నీ మాట, వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించమనేటువంటి అమృతపు మాట పలికావు కదా. ఇలాంటి నీ రుణాన్ని మరి జగజ్జన కోటిలందరూ కూడా ఎలా తీర్చుకుంటారో, ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి మనం? యేసుప్రభు వారు మన మన నిమిత్తం మరణించాడు, మన పాపాలు క్షమించాడు. అలాంటి ఆయన యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? ఇలాగను స్మరించుకోవాలంటారు మనం. ఆయన శిలువ మరణాన్ని స్మరించుకుంటున్నాం చక్కగా పాటలు పాడుతూ. ప్రభువా నా కొరకు నీవు చనిపోయావా అని. వాళ్ళ తల్లిగారు ఏమంటుందంటే, ముండ్ల కిరీటము ముద్దాడినే తండ్రి, ముండ్ల కిరీటము నిన్ను ముద్దాడిందా అని అలాగా. కరకు బళ్ళెపు మొనలు జొరబారినే తండ్రి, ప్రేమ నిండారు నీ హృదయ కుహరి. అలాగ తల్లి మోయజాలని శిలువ మోయించరే తండ్రి, దివినేలు నీరు బాహువుల చేత అని అలాగ తల్లి మరి చక్కగా ఏడ్చిందన్నమాట. చాలా సంగతులు ఉన్నాయి, సమయం లేదు. అలాగున యేసుప్రభు వారు మరి ఆ శిలువ మీద రక్తం కారుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, అక్కడున్న కొంతమంది ఇంకా కఠినంగానే ఉన్నారంట. అక్కడ శతాధిపతి అయితే నిజముగా దేవుని కుమారుడే. ఎందుకన్నాడంటే ఆయన కన్ను గుడ్డు కన్నట. యేసుప్రభు వారు శిలువ మీద ఆ రక్తం కారుతూ ఉంటే ఒక రక్తం బొట్టు ఆ గుడ్డు కన్ను మీద పడ్డదట. ఇప్పుడు వెంటనే కన్ను వచ్చిందనమాట ఆయనకి. అప్పుడు నిజముగా అయినా దేవుని కుమారుడే అన్నాడు. ఆ రక్తం కారుతూ ఉంటే అక్కడ ఉంటే రాళ్ళన్నా కరిగిపోయినాయి, కానీ కొంతమంది హృదయాలు కరగలేదని ఒక ఆయన అన్నారు. కాబట్టి ప్రభునందు మిత్రులారా, ఇలాగ శిలువ ధ్యానం మన కొరకు ఆయన మరణించాడు. కాబట్టి ఆ మరణంలో మరి ఆ శిలువ నుంచి ఆ శరీరాన్ని తెచ్చిన తర్వాత మరి ఆయన అరిమతయి యోసేపు సజ్జనుడు, ఆయన గురించి చక్కగా రాశారు. గొప్పవాడు, మంచివాడు. కోట్లాది రూపాయలు విలువైనటువంటి అత్తరంటది, 50 షేర్లు. యేసుప్రభు వారు శిలువ మరణానికి ముందు ఒక ఇంటికాడ భోజనానికి పిలిచినప్పుడే ఒక స్త్రీయే అత్తజటామాంసి, ఒక సంవత్సరం గ్రాసం ఎంత అవుతుంది, సంవత్సరం భోజనానికి ఖర్చులు ఎంత అవుతుందో అంత విలువైన అత్తరు ఆయన తల మీద పోసింది ఒక ఆమె పాదాల మీద పోసింది. ఆయన ఏమన్నాడు, నా భూస్థాపన నిమిత్తం అన్నాడు. అంటే శరీరం కుళ్ళిపోకుండా ఉండాలంటే అత్తరు, ఎవరో చనిపోయారు అనుకోండి, వాసన వస్తుందని చెప్పేసి అత్తరేస్తాం మనం, వాసన రాకుండా ఉండడానికి. ఈయన శరీరానికి ఎలా జరిగింది? అత్తరు పన్నీరులతో స్నానం చేయించారట. కోట్లాది రూపాయలు విలువైనటువంటి అత్తరది. అరిమతయి యోసేపు గారు నికోదేము ఒక రాత్రి వేళ యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు కదా. రాత్రి వేళ వెళ్ళి, ప్రభువా మరి నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు. తిరిగి నువ్వు పుట్టాలయ్యా అన్నాడు ఆయన్ని. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, పండితుడు, బైబిల్ పండితుడు. తిరిగి పుట్టడం ఏంటి, మళ్ళీ నేను ఎలా గర్భంలోకి వెళ్ళగలను అని అన్నాడు. అప్పుడు అక్కడ నీటి మూలము గారు ఆత్మ మూలము గారిని యేసుప్రభు చక్కని సంగతి చెప్పాడు. ఆ రాత్రి వెళ్ళినటువంటి నికోదేము ఆయన రహస్యంగా వెళ్ళాడంటే, ఎందుకు వెళ్ళాడంటే బైబిల్ పండితుడు ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటానికి వెళ్ళడం అంటే ఆ దినాల్లో మరి చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు, చూసేవాళ్ళు నవ్వుతారు. దొంగసాటు రహస్యంగా వెళ్ళాడు. రహస్య విశ్వాసు. నేటికి కూడా ప్రపంచంలో పరిపాలకులు చాలామంది ఉన్నారు, పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళకి యేసుప్రభు వారు అంటే తెలుసును, రహస్యంగానే ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు. ఇంకొక మాట చెప్తాను మీకు జరిగిన సంగతి. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారట బెంగళూరు వెళ్ళారట పని మీద. బెంగళూరు వెళ్ళారు. ఆ వేళ మరి ఆ బెంగళూరులో బస్ చేసింది ఆమె. ఉదయాన్నే వెంటనే లేచిన వెంటనే ఆమెకు బైబిల్ చదివి అలవాటు ఉంది, బైబిల్ మర్చిపోయింది. రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ చదువుతుందట ఆమె బైబిల్.
అప్పుడు బెంగుళూరులోనే బైబిల్ హెడ్ ఆఫీస్ బెంగుళూరే. అప్పుడు ఆమె హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి సెక్రటరీకి ఫోన్ చేస్తే వెంటనే రివైజ్ చేయండి బైబిల్ పంపంటే ఆ బైబిల్ పంపాడట ఆమెకి. అంటే ఆమెకి బైబిల్ చదివి అలవాటు ఉంది ముందు. ఎవరికి? ఇందిరాగాంధీకి బైబిల్ చదివి అలవాటు. మహాత్మా గాంధీ కూడా బహిరంగంగా చెప్పపోయిన ఆయన కూడా యేసుప్రభు వారంటే ఇష్టం. ఆయన ఒక పుస్తకం రాశాడు, నాన్ వైలెన్స్ అని. గాంధీ గారి సిద్ధాంతం ఏంటి? అహింస. ఎవరిని హింసించకూడదు. అహింస ఎక్కడి నుంచి వచ్చింది? యేసుప్రభు వారిలో నుంచి. యేసుప్రభు వారు బోధలే చదివేవాడు ఆయన. కొండ మీద ప్రసంగం చదివి ఏమన్నాడంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ నాన్ వైలెన్స్. అంటే ఆయన అహింసాత్మకమైన మనిషి, ఎవరిని హింసించలేదు. కానీ ఆయన హింసాత్మకమైనటువంటి మరణాన్ని పొందాడు. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ నాన్ వైలెన్స్ బట్ ఈ ఫేస్డ్ ద డెత్ ఆఫ్ వైలెన్స్. నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను కాబట్టి ఎంఏలు కొంచెం బాగా చెప్తూ ఉంటాను ఇవి. యేసుప్రభు వారు అహింసాత్మకమైన మనిషి, ఎవరిని హింసించలేదు, కానీ హింసాత్మకమైన మరణాన్ని పొందాడని చెప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలామంది పరిపాలన చేసే వాళ్ళకి యేసుప్రభు వారి గురించి తెలుసును, రహస్యంగా ప్రార్థనలు చేసుకుంటారు వారు. చివరిగా పాట పాడేసి, ప్రభువారు చనిపోయాడు కదా, మరి చనిపోయిన తర్వాత మనం పాటలు పాడుకుంటున్నాం కదా, ఓ పాట పాడుకుని ప్రార్థన చేసుకున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట లోకటి పాడాను నేను. అలాగున అత్తర పన్నీరులతో స్నానం చేయించారు ఆయన శరీరాన్ని. సమాధిలో పెట్టారు, రాతి సమాధిలో పెట్టారు. ఎలా లేచాడో ఆదివారం నాడు మన మరి పేరు మర్చిపోతాను, అనురాధ ప్రసవం చేస్తారు. నేను ఉంటాను పునరుద్ధానానికి. బాప్తీసం వాళ్ళు చెవులు ఉన్నారు కాబట్టి అది చేర్చుకోవాలి కాబట్టి. మిగతా సంగతి ఎలా లేచాడో ఆదివారం నాడు మనం తెలుసుకుంటాం. యేసుప్రభు వారు చనిపోయాడు కాబట్టి ఆయన గురించి ఒక 2 మాటలు మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 209వ పాట. యేసుక్రీస్తు మరణావస్థ ధ్యానం. 1 పల్లవి, మొదటి చరణం, చివరి చరణం. ఈ పాటలో అన్న అర్థం ఏమిటంటే, ప్రభువా నీవు నా కొరకు చనిపోయావు, ఇక నేను పాపం చేయను, పాపం చేయనటువంటి ఒక సత్యవ్రతాన్ని చేసుకుంటాను, నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే సాక్ష్యం ఇస్తామని పాడుతున్నాం మనం. నా కొరకు చనిపోయి నాడా ఆదాయాకారు డిరువంక దొంగల తోడా, నా కొరకు చనిపోయి నాడా ఆలకెంపగను మనసారా, నాకు నానాదే ఆదాయ మృత సారధారా, భూలోకమున దనివి తీరా, ఇట్టి పుణ్యాత్మునే మరక పూజింతు మీరా, నా కొరకు చనిపోయినాడా, చేయానిక పాప సంగతమో, నాడు సిలువపై జాచిన శ్రీకరుని కథము, పాయాక ప్రభు సత్యవ్రతము, నాదు ప్రాణాంతమౌదాక ప్రార్థింతు సతము, నా కొరకు చనిపోయి నాడా ఆదాయాకారు డిరువంక దొంగల తోడా, నా కొరకు చనిపోయినాడా. అందరూ నిలబడండి, అందరూ నిలబడండి. జగద్రక్షకుడు అయిన మా యేసు ప్రభువా, నీ అపారమైన ప్రేమ చేత, కృపచేత తండ్రి, శిలువ సంస్మరణ
మీ మరణావస్థలను ప్రభు చక్కగా ధ్యానించాం. ప్రభువా పశ్చాత్తాపముతో తండ్రి పాటలు చక్కగా పాడాం. శిలువ ధ్యానం, మీరు పలికినటువంటి అమృతపు మాటలు, మీకు జరిగిన అన్యాయపు తీర్పు చక్కగా నీ ప్రియకుమార్తె ద్వారా తండ్రి అభిషక్తురాలు అనురాధ వారు చక్కగా మీరు మాట్లాడించారు పరిశుద్ధాత్మ ద్వారా. మీకు మహిమ కలుగునుగాక. ప్రభువా నేను జ్ఞాపకం చేసుకున్నటువంటి మేము ధన్యులము తండ్రి. ప్రభువా ఇక మేము పాపం చేయమని ఒక ఒప్పందం చేసుకుంటున్నాము నాయన. సిలువనే మేము ధ్యానించుకుంటూ ఈ సిలువ వార్త అనేక మందికి చాటేవారముగా ఉండనట్లు, ఈ రక్షణ సువార్త ప్రకటించేవారముగా ఉండనట్లు సహాయం చేయండి ప్రభువా. అగ్ని అభిషేక సంఘం యొక్క పరిచర్లను మీరు దీవించండి. ఈ దినాన్ని నీ మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసయ్య నామమునందు అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమె సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షణకర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మన్యోని సహవాసం మనందరకును ఈ దినాన్ని దైవ సందేశం అందించిన అభిషక్తురారు అనురాధకును తోడయ్యుండునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మర ప్రేమవశాంబున్ కుమ్మారించుము దేవా.